హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వచ్చిన న్యూస్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మెగా డిఎస్సికి సంబంధించి 2,21,000 అప్లికేషన్లు అయితే ఇప్పటి వరకు రావడం జరిగింది. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు 43,000 మందికి పైగా కొత్తగా అప్లై చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులకు చివరి గడువు వచ్చేసి జూన్ 20 వరకు అయితే ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మెగా డిఎస్కి సంబంధించిన ఇప్పటివరకు అప్లికేషన్లు అయితే ఇవి 2,21,000 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి దరఖాస్తుల ప్రక్రియ అనేటిది నత్తనడకన సాగుతుంది. ఇప్పటి వరకు కొత్తగా 43,000 మంది అప్లై చేసుకోగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2,21,000కు పైగా అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. జూలైలో జరిగే డిఎస్సి పరీక్షల పూర్తి స్థాయి షెడ్యూల్ను త్వరలోనే విద్యాశాఖ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి జూన్ 20 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. 2023లో రిలీజ్ చేసిన డిఎస్సి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాలని అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేయడంతో ఈ క్రమంలో కొత్తగా గురువారం నాటికి 46,000 మంది ఫీజు చెల్లించగా వాటిలో 43,882 మంది అప్లై చేసుకోవడం జరిగింది. గతంలో 1,77,523 మంది అప్లై చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2,21,405 దరఖాస్తు చేసుకున్నారు మెగా డిఎస్కి. త్వరలోనే మెగా డిఎస్సి షెడ్యూల్ విద్యాశాఖ త్వరలోనే మెగా డిఎస్సికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ను రిలీజ్ చేయనుంది. ఇందుకు ఆ దశగా కసరత్తు కూడా చేస్తుంది. ఇప్పటివరకే జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని గతంలోనే విద్యాశాఖ చెప్పడం జరిగింది. ఇక మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పటి వరకు 2,21,405 అప్లై చేసుకోవడం జరిగింది. కొత్తగా అప్లై చేసుకున్న వారు 43,000 మంది మాత్రమే. ఈసారి మెగా డిఎస్సికి సంబంధించి అప్లికేషన్లు 3 లక్షలు కూడా దాటే అవకాశాలు అయితే కనిపించడం లేదు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎప్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ షురు అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. తొలి రోజు 94% మంది అటెండ్ కావడం జరిగింది. టీఎస్ ఎప్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ షురు అయ్యాయి. గురువారం 2 విడతల్లో పరీక్ష జరగగా 94% మంది అటెండ్ అయ్యారని ఎప్సెట్ కన్వీనర్ దిన్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. ఫస్ట్ సెషన్లో 50,978 మంది అటెండ్ కావాల్సి ఉండగా దానిలో 48,076 మంది అటెండ్ కావడం జరిగింది. రెండవ సెషన్లో చూసుకున్నట్లయితే 50,983 మందికి 48,152 మంది హాజరయ్యారు. ఎప్సెట్ ఇంజనీరింగ్ పరీక్షలు శుక్రవారం అంటే ఈరోజు, రేపు శనివారం కూడా జరగనున్నాయి. రాష్ట్రంలో ఆన్లైన్లో ఒకే రోజు 1,00,000 మందికి పైగా పరీక్షలు రాయడం ఇదే తొలిసారి కావడం విశేషం. పలు పరీక్షా కేంద్రాలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి తదితరులు సందర్శించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సెల్ ఫోన్ల రికవరీలో 2వ స్థానంలో తెలంగాణ పోలీస్ శాఖ. చోరీకి గురైనటువంటి సెల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో 26,833 ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. దీంతో దేశంలో తెలంగాణ పోలీస్ శాఖ 2వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో తొలిసారిగా 20,000 కోట్ల మైలురాయిని దాటింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో కలిపి 20,000 కోట్లకు పైగా సంపాదించడం జరిగింది. జూన్ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికంగా సంపాదించడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇది దక్షిణ మధ్య రైల్వే సృష్టించిన రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లోని ముఖ్యమైన అంశాలు. అలాగే డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్లో అప్డేట్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.